మెదకాకాని సుందరయ్య నగర్లో 20 ఏళ్ళ నుంచి ఇల్లు వేసుకుని ఉంటున్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాల సమస్య ఉంది. 2014 నుంచి 18 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే 2018లో వీళ్ళకి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడానికి పట్టాలు రెడీగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఇప్పుడు నేడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రకటించిన తర్వాత సంవత్సరం పాటు ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగారు. అయినప్పటికీ కూడా పట్టాలు ఇవ్వాలి. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్నాడు. ఆయన హయాంలో కూడా పట్టాలు రెడీగా ఉండే ఇచ్చేసేస్తాం ఇవాళ రేపు అని చెప్పేసి కాలయాపన చేస్తూ వచ్చాం. మళ్ళీ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కూడా 2 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. పట్టాలు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. అయినా సరే పట్టాలు ఇవ్వడం ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి భూమిలో పట్టాలు ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాల పాటు కాలయాపన చేయాల్సినటువంటి దానికి అవసరం ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి అని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీన్ని ఎందుకని వాయిదా వేస్తున్నారని చెప్పేసి అనేటువంటిది జనానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈ మండలంలో దాదాపు 2000 మంది పైగా గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళు లేని పేదలు ఉన్నారని చెప్పేసి వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అర్హత కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే భూముల సేకరణ కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎక్కడ భూములు దొరకలేదని చెప్పేసి అన్నారు. ఖరీదు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఇవన్నీ రకరకాల సాకులు చెప్పారు. చివరికి ఆఖరి సంవత్సరంలో రాజధాని ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కడికి 1 సెంటు చొప్పున దాదాపు 1700 మంది పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. దాని మీద అక్కడ రాజధాని రైతాంగం కోర్టుకు వెళ్ళటం, దాన్ని అబియన్స్లో పెట్టడం, తర్వాత రద్దు చేయటం. మొన్న మే 1వ తారీఖు నాడు ఆ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తిరిగి సిఆర్డీకి అప్పచెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని అధికారపూర్వకంగా ఇక్కడ మన మండలంలో కూడా పెదకాకాని మండలంలో దాదాపు 17,000 మందికి ఇచ్చినటువంటి పట్టాలు ఆటోమేటిక్గా రద్దయిపోయినాయి. మరి వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అంది. అందుకనే వీళ్ళందరికీ కూడా తక్షణమే ఏ ఊళ్ళో ఎవరెవరికి ఎంతమందికి అయితే పట్టాలు ఇవ్వాల్సినంత అవసరం ఉందో వాళ్ళందరికీ అవసరమైనటువంటి భూమిని ఆ గ్రామంలో ఇవ్వాలి. దానికి అవసరమైన ప్రభుత్వ భూములన్నింటినీ వినియోగించాలి. ప్రభుత్వ భూమి లేదు అని చెప్పేసి అంటే కనుక అక్కడ ఆ గ్రామంలో భూమి సేకరణ చేసైనా సరే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు కోసం అని చెప్పేసి దాదాపు 10,000 ఎకరాల భూమి సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరి అటువంటిది రాజధాని ప్రాంతంలో ఇచ్చినటువంటి 50,000 మంది ఇళ్ల స్థలాల లబ్ధిదారులకి భూమి సేకరించి ఇవ్వటానికి ఆయా గ్రామాల్లో ఎక్కడికక్కడ గ్రామాల్లో సేకరించి ఇచ్చినా కానీ 2,500 ఎకరాలు ఇస్తే సరిపోదు. 4వ వంతు భూమి. దీనికోసం ప్రభుత్వం ఎందుకని ముందుకు రావడం లేదు? పట్టాలు రద్దు చేయడానికి చూపించినటువంటి ఉత్సాహం పేదలకి గూడు ఏర్పాటు చేయడానికి ఎందుకని ప్రభుత్వం సంసిద్ధం కావడం లేదని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అందుకనే ఈ జిల్లాలో మొత్తం ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అట్లా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అట్లాగే ఆల్రెడీ ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అట్లా కొత్తగా హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్ళు కట్టుకుంటామని చెప్పేసి అనుకుంటున్నటువంటి సొంత దారులకి పట్టాదారులకి వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ కింద శాంక్షన్ చేయాలని చెప్పేసి పెన్షన్లు శాంక్షన్ చేయాల్సినట్టు అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కళ్ళకి కూడా అదనంగా పెన్షన్ శాంక్షన్ చేసింది లేదు. అందుకని ఇటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. పేద ప్రజలంతా కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అనేటువంటి తెలియజేస్తాం.